నీ శరీర సౌష్ఠంతో ఎదుటివాడి కళ్ళల్లో కాముకత్వాన్ని నువ్వు రేపుతున్నావు అంటే, కామపు ఇచ్చ నువ్వు రేపుతున్నావు అంటే, తల్లి మీ నాన్నగా చెప్తున్నా, మీ కొడుకుగా చెప్తున్నా, మీ తోబుట్టుగా చెప్తున్నా, నీ శరీర సౌష్ఠాన్ని చూసిన తర్వాత ఇంకొకటి మనసులో కాముకత్వపు భావన వచ్చిందంటే, తప్పు చూసినందుకు వాడికి శిక్ష. వాడు తప్పు చేయటానికి అలాంటి బిగుతుతో శరీర సౌష్ఠం కనపడే వస్త్రాలు ధరించిన నీకు 2 అంతల శిక్ష వస్తుంది, గ్రహించు. మీరు అడుగుతారా, ఏమండి వస్త్రాలను బట్టి దేవుడు శిక్షేస్తాడా? ఒకసారి నా వైపు చూడండి. వస్త్రాలను బట్టి దేవుడు శిక్షేస్తాడా? బైబిల్ ఏమని రాయబడి ఉంది? దేవుడు నరుని మీరు టకామని అందుకుంటే కాస్త రైలు పోవాలంటే బొగ్గేస్తూ ఉండాలా, రే బొగ్గేయకుండా. అరే నా మాట మీకు అర్థమైందా? వినండి 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 ఏం చెప్పాను. దేవుడు నరుని యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు లోపల చూస్తాడు. బయట ఎట్లాంటి బట్టలు వేసుకుంటే ఏముంది, ఎట్లాంటి బట్టలు వేసుకున్న అసలు దేవుడు బాహ్య రూపాన్ని చూడడం, దేవుడు చూసేదంతా లోపటే. వింటారా? లోపట ఏదో ఉందో బయట కూడా అదే ఉంటుంది. తండ్రిగా చెప్తున్నా, లోపట జిగిజిగేలు రాణి ఉందనుకో, వస్త్రాలు కూడా జిగిజిగేలు రాణి. మనోడు లోపల జిగిజిగేలు రాజా ఉన్నాడు అనుకో, లోపట జిగిజిగేలు రాజా ఉన్నాడు అనుకో, వీడు వేసుకునే బట్టలు కూడా జిగిజిగేలు రాజా. ఈ జిగిజిగేలు రాజా ఈ యాజకుడు ఏం చెప్తాడో తెలుసా? దేవుడు నరుని పై వేషం చూడ్డు. ఈ పెంతుకోస్తు లేనిపోయిన మాటలు చెప్తారు. అసలు పెంతుకోస్త అంటేనే గొంతు కోస్తా. ఎవడు గొంతులు కోసారు నాయన? ఈ పెంతుకోస్తలు అంటేనే మరీ మరీ పాత చింతకాయ మాటలు చెప్తారు. పాత చింతకాయ పచ్చడి కాదు. నా దేవుని వాక్యం కాలాలు మారినా మారదు, స్థలాలు మారినా మారదు. ఏ కాలానికైనా ఒకే వాక్యం, ఏ ప్రాంతానికైనా ఒకే వాక్యం. ఏ ప్రాంతస్థుడైనా, ఏ కాలానికి చెందినవాడైనా వాక్యానికి తగినట్లుగా తాను మారాలి, కానీ తనకు తగినట్లుగా వాక్యం మారదు. ఇప్పుడు అసలు సిసలు మాట చెప్తా. అనయ్య, దేవుడు వేసుకున్న వస్త్రాలను బట్టి శిక్షేస్తాడా? గుండెలు బ్రద్దలు చేసేమాట. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షింతును. నా వైపు చూడాలి. దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ఏం చేస్తానన్నాడు? ఎలాంటి శిక్ష ఎప్పుడు వేస్తానన్నాడు? ఒక దినం ఉందట. ఏ దినం? అందరు చెప్పాలి. యెహోవా బలిదినాన, వధదినాన ఎవరిని వధించబోతున్నాడు? అన్యజనుల వలె ఏ క్రైస్తవ స్త్రీ వస్త్రాలు వేసుకుంటుందో, అన్యజనుల వలె ఏ క్రైస్తవుడు వస్త్రాలు వేసుకుంటాడో, అన్యజనుల వలె వస్త్రాలు వేసుకునే ప్రతి క్రైస్తవుని వధదినాన దేవుడు శిక్షించబోతున్నాడు. నేను దైవ సేవకురాలు మొన్న మధ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. మంచి అవనమ్మాయి సేవకురాలు చూసి నాకు చెప్తుంది, అయ్యో పాపం అమ్మాయి ఎంత పేదతో చూడండి, ప్యాంట్ అంత చిరిగిపోయింది. పాపం మనకన్నా చెప్తే మనం ఒక ప్యాంటు కొని పెట్టేవాళ్ళం కదా. అరే ఎయిర్పోర్ట్లో కూడా ప్యాంట్లు ఉన్నాయి, కొని పెడదాం ఒక ప్యాంటు అనే లోపు మా మాటల మధ్యలో, అసలు పెద్ద అయితే ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చి ఉంటుంది? ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చి ఉంటుంది? నాకు అర్థం కాక, నేను పిచ్చి మా లోకాన్నేగా. నాకు మీకున్నంత జ్ఞానం నాకు లేదు. ఏ పోయాసినో అడిగా. ఆ తమ్ముడు ఏమంటాడు తెలుసా? అన్నయ్య, చెరగని ప్యాంట్ ఏమో 5,000, చిరిగిపోయిన ప్యాంట్ ఏమో 8,000. ఈ బ్యాచ్ అంతా రేపు ఏమైపోతారు? ఈ బ్యాచ్ అంతటిని రేపు దేవుడు ఏం చేస్తాడు?
అన్యజనుల్లాగా కటింగ్ చేయించుకున్న ప్రతివాడు వధ దినాన వధించబడతాడు. అన్యజనుల్లాగా వేషం వేసుకున్న ప్రతి క్రైస్తవ స్త్రీ వధ దినాన వధించబడుతుంది. క్రైస్తవ జనమా, ఉపవాస ప్రార్థనలో ఎన్ని గంభీరమైన మాటలు మనల్ని ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు లోకంతో రాజీ పడకూడదు. క్రైస్తవుడు లోకానికి ప్రత్యేకంగా బ్రతికేవాడిగా ఉండాలి. మా యాజకులు ఉన్నారే, మా పాశ్రములు ఉన్నారే కొంతమంది, వాళ్ళు ధరించే బట్టలే చెమట పుట్టించే బట్టలు. కొంతమంది దైవజనురాళ్ళు, కొంతమంది దైవజనులు ఎదుటివాడి హృదయంలో పాపాన్ని పుట్టించే బట్టలు ధరించి యవనస్తుల కళ్ళల్లో కాముకత్వం రేగటానికి యాజకులు కారణమవుతున్నారు. అమ్మా, ఎలాంటి సంఘానికి మీరు వెళ్తున్నారు? మీరు వెళ్తున్న సంఘంలో దైవజనురాలు ఎలా ఉన్నారు? దైవజనుడు ఎలా ఉన్నాడు? వాళ్ళ వస్త్రధారణ, వేషధారణ దైవభక్తి కలిగిన వాళ్ళకు తగినట్లుగా ఉందా? లోకస్తులు ఎలా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారో అలాంటి విచ్చలవిడితనంతో కూడుకున్న సంఘాలకు వెళ్తున్నారా? జాగ్రత్త. వాళ్ళు త్రోవ తప్పించే నాయకులే, కానీ ఎలాంటి నాయకులు? ఆ త్రోవ తప్పించే నాయకులను నువ్వు వెంబడిస్తే, గుడ్డోడు నేను దారి చూపిస్తానని ఇంకో గుడ్డోడిని నడిపించాలని ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారని బైబిల్లో రాస్తుంది? నరకపు గోతిలో పడతారు. యాజకుడని పిలువబడిన వాడు సంఘానికి మాదిరిగా నిలవబడేవాడు అయి ఉండాలి. చప్పట్లు కొడితే సైకి స్తోత్రాలు చెప్దాం. సంఘానికి మాదిరిగా నిలవబడేవాడు అయి ఉండాలి. ఎంతో మంది యవ్వన సేవకురాళ్ళు వస్తున్నారు, రావాలి. ఇంకా తల్లులు దేవుని చేతిలో బలంగా వాడబడాలి. కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏమండి, ఆ టీవీ ప్రోగ్రాంలో కనపడటానికి ఎక్కడ ఒక సైకిల్ చక్రం పెట్టింది, ఎక్కడ ఒక సైకిల్ చక్రం పెట్టింది. విశ్వాసులు ఇచ్చే డబ్బు, విశ్వాసుల కష్టాతీతం, పేద బిడ్డలు తిని తినక దశంభాగాలని కానుకలని ఇస్తే మా అమ్మగారి ఫేషియల్కి నెలకు వచ్చేసరికి కేవలం ఒక 55,000 రూపాయలు మాత్రమే. ఆమెనా? ఎవరో మనిషి? కేవలం 55,000 రూపాయలు. మరి ఇంత మేకప్ చేసుకున్న తర్వాత ముసుకేసుకుంటే మేకప్ కనపడిద్దా? అందుకనే మా అక్క కొత్తగా ఏం బోధిస్తుందో తెలుసా? అసలు క్రైస్తవ స్త్రీ తల్లరా, మీరే భక్తి నేర్చుకున్నారో మీ పిల్లలకి అదే భక్తి నేర్పండి. యవ్వన బిడ్డలారా, కొత్త లోకపు పోకడల వైపు వెళ్ళొద్దు. మీ తల్లిదండ్రులు ఏ పునాది సిద్ధాంతాన్ని మీకు నేర్పారో ఆ పునాది క్రమాన్ని పిల్లలకు అందించే వ్యక్తులుగా దేవుడు మన ఒక్కొక్కరిని స్థిరపరచునుగాక.